నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని రెండో రోజు నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిపై సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్ కేసులు పెట్టారు. ఇప్పటికే నగ్న వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చింది. ఆ హార్డ్ డిస్క్ లో 300కు పైగా నగ్న వీడియోలు ఉన్నాయని లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్, నగ్న వీడియోలపై మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని రెండో రోజు నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిపై సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్ కేసులు పెట్టారు. ఇప్పటికే నగ్న వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చింది. ఆ హార్డ్ డిస్క్ లో 300కు పైగా నగ్న వీడియోలు ఉన్నాయని లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్, నగ్న వీడియోలపై మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి రెండో రోజు నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా ఈ నగ్న వీడియోలకు సంబంధించి ఇప్పటికే బాధితులైనటువంటి లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరిన్ని వాస్తవాలు రాబట్టేందుకు మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు. అందుకు ధర్మాసనం కూడా అంగీకారం తెలిపి 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం రెండో రోజు మస్తాన్ సాయి కస్టడీ విచారణ కొనసాగుతోంది. లావణ్య అందజేసిన హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ముందుంచి ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అతన్ని విచారిస్తూ ఉన్నారు. అసలు ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, న్యూడ్ వీడియోలు ఎందుకు రికార్డ్ చేశావు అనేటువంటి అనేక ప్రశ్నలను కూడా మస్తాన్ సాయిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా మస్తాన్ సాయి పోలీసుల ఎదుట నోరు మెదపట్లేదనే సమాచారం అందుతోంది. హార్డ్ డిస్క్ లో కేవలం తన 2 గర్ల్ ఫ్రెండ్స్, భార్యతో ఉన్న వీడియోలు మాత్రమే ఉన్నాయని బుకాయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మస్తాన్ సాయి వాట్సాప్ చాటింగ్ రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. విచారణలో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో అనేక విస్తుపోయే అంశాలు కూడా వెలుగు చూశాయి. ఒక్కో అమ్మాయి పేరుతో ఒక్కో ఫోల్డర్ ను ప్రత్యేకంగా ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్ అనే ఫోల్డర్లు క్రియేట్ చేసి పెట్టాడు మస్తాన్ సాయి. దాదాపు 200 వీడియోలు, ఆడియోలు యువతలపై అత్యాచారం చేస్తుండగా వాటన్నిటిని కూడా వీడియోలు తీసుకున్నాడు. ఈ వీడియోలు చూపించి అనేక సార్లు బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అనేది చేస్తున్నారు. ముఖ్యంగా వీటిని కూడా రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లలో స్టోర్ చేస్తాడన్న విషయం తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దాదాపు తను మాత్రం 44 మంది యువతులకు సంబంధించినటువంటి వీడియోలను చూశాను. మరి వీటన్నిటి మీద కూడా పోలీసులు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హామీ ఇస్తే మాత్రం మిగతా యువతులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే లావణ్య నిన్న ప్రెస్ మీడియా ముఖంగా మాట్లాడుతూ, రాజ్ న్యూస్ తో మాట్లాడుతూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి మీద ప్రజెంట్ అనేక కీలక విషయాలు వెలుగులోకి రావాలంటే మాత్రం ఈ అతనికి అసలు డ్రగ్స్ సరఫరా కావచ్చు, అమ్మాయిలతో నగ్న వీడియోలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ను కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో పోలీసులు రాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తను స్నేహితులతో కలిసి చేసేటువంటి డ్రగ్స్ పార్టీల్లో డ్రగ్స్ సరఫరా అనేది ఎక్కడి నుంచి చేస్తూ ఉంటారు, అతనికి సహకరించేటువంటి మిత్రులు ఎవరు, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ లో, ఎందుకంటే డ్రగ్స్ రవాణా కావచ్చు, డ్రగ్స్ కన్జ్యూమింగ్ అంతా కూడా ఇల్లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత చాకచక్యంగా ఎలా ఈ డ్రగ్ పార్టీలు చేస్తున్నారు, ఏపీ, తెలంగాణ నుంచి వీళ్ళకి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే ఎక్కడి నుంచి ఈ ట్రాన్స్పోర్టేషన్ కొనసాగుతూ ఉంటుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి వాళ్ళ సాయంత్రం వరకు కూడా రెండో రోజు విచారణ కొనసాగనుంది. అలాగే 3 రోజుల పాటు విచారించిన తర్వాత తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.